నాగ చైతన్య, సమంత విడాకుల విషయం ఎప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్కే. అయితే చాలామంది ఇద్దరికీ వేరే ఎఫ్ఐఆర్ ఉండటంతో విడిపోయారు అని అనుకుంటే, మరికొందరేమో సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకున్న వ్యాధి బయటపడింది కాబట్టి అనారోగ్యం కారణంగానే విడాకులు తీసుకుంది అని మరికొంతమంది అంటారు. ఇక వీరి విడాకులకు కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ అసలు కారణం మాత్రం బయటపడలేదు. అయితే రీసెంట్గా తండేల్ సినిమా ప్రమోషన్స్లో నాగ చైతన్య తన విడాకులకు కారణమేంటో బయట పెట్టలేదు. కానీ ఇద్దరం ఒక డెసిషన్కి వచ్చే 1000 సార్లు ఆలోచించి విడాకుల నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎంటర్టైనింగ్గా తీసుకుని మీరు గుచ్చి మళ్ళీ ఇదే ప్రస్తావించకండి అంటూ అందరి నోళ్లు మూయించేలాగా చేశాడు. అయితే నాగచైతన్య విడాకులపై స్పందించిన కొద్ది రోజులకే సమంత కూడా తన విడాకులపై పరోక్ష కామెంట్లు చేయటం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే రీసెంట్గా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రిలేషన్షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్న సమయంలో ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. శారీరకంగా మానసికంగా బాగా లేకపోతే మీరు మీ పార్ట్నర్కి నచ్చినట్లు ఉండలేరు. అందుకే మీరు ఓ వ్యక్తితో మంచి అనుబంధంతో మెలగాలంటే ఖచ్చితంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. కొంతమంది బయటికి బాగా కనిపించినప్పటికీ మానసికంగా లోపల మాత్రం ప్రశాంతంగా ఉండరు. ఈ కారణంగా మనం ఇష్టపడిన భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది అంటూ విడాకులపై పరోక్ష వ్యాఖ్యలు చేసింది సమంత. అయితే సమంత ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ఆమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది అని, అందుకే చైతన్యని వదులుకున్నట్లు పరోక్షంగా తేల్చేసింది సమంత అంటున్నారు. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.